జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరం మూవీ వరల్డ్ వైడ్ మరి డే 1 ఎంత వచ్చింది? ఈ మూవీ కలెక్షన్స్ తో తారక్ అన్న స్టామినా ఏంటైతే క్లియర్ గా ప్రూవ్ అయితే చేసుకున్నాడు. డే 1 లో కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ లో తను ఒక్కడే నెంబర్ 1 అని చెప్పి మరొకసారి అయితే ప్రూవ్ అయితే అయ్యింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తారక్ అన్న నుంచి రిలీజ్ అయిన ప్రతి మూవీ కూడా గత 10 years గా మనం చూసుకున్నా కూడా తను రిలీజ్ చేసిన ప్రతి మూవీ కూడా ఆల్ టైమ్ రికార్డ్ అయితే ఓపెనింగ్స్ అయితే రావడం జరిగింది. తనకున్న అడ్వాంటేజ్ అదని చెప్పాలి. తనకు బాగా ఓపెనింగ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు దేవరా మూవీతో కూడా అదే ప్రూవ్ అయితే అయ్యింది. దేవరా మూవీ ఓపెనింగ్ చూస్తుంటే రీసెంట్ గా రిలీజ్ అయిన బిగ్ బిగ్ పాన్ ఇండియా మూవీస్ కూడా ని కూడా దాటేసి మరి నెంబర్ 1 ప్లేస్ లోకి అయితే వచ్చేసిందని చెప్పాలి. అసలు మొత్తం డే 1 ఎంత కలెక్షన్స్ వచ్చింది, అలాగే ఏపీ అండ్ తెలంగాణ ఎంత మార్జిన్ తో యూఎస్ మూవీస్ కొట్టింది, వరల్డ్ వైడ్ ఎంత వచ్చింది క్లియర్ గా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీకు తమిళలో చూడొచ్చు, తెలంగాణ నాదే, ఆంధ్రప్రదేశ్ నాదే, రాయలసీమ నాదే అని చెప్పాను. ఎందుకంటే రెండు ఏరియాల ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టడం అయితే జరిగింది. నాన్ ట్రిపుల్ ఆర్ మనం చూసుకుంటే ఫస్ట్ నైజాం గురించి మాట్లాడుకుందాం. నైజాం ఏరియాలో చూసుకుంటే మూవీకి వచ్చేసి 22.6 crores అయితే రావడం అయితే జరిగింది. ఇది ఆల్ టైమ్ నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డ్ అనమాట. 1 crore మార్జిన్స్ తో ట్రిపుల్ ఆర్ అయితే మిస్ అయితే చేస్తాము. ట్రిపుల్ ఆర్ మూవీకి వచ్చేసి 23.35 crores అయితే ఉంది. సో ఆ మూవీకి ఈ మూవీకి డిఫరెన్స్ జస్ట్ ఒక 60 లక్షలు ఉందని చెప్పాలి. లేకుంటే నెంబర్ 1 ప్లేస్ లో కూడా నైజాం ఏరియాలో వచ్చేది. బట్ ఇక్కడ మనం ఇంకో విధంగా కన్సిడర్ చేసుకున్న నైజాం ఏరియాలో, తెలంగాణ ఏరియాలో టాప్ 2 జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి. టాప్ 3 ప్లేస్ లో సలార్ అయితే ఉంది 22.15 crores తో. అలాగే 4th ప్లేస్ లో కల్కి అయితే ఉంది 19 crores తో. అని నైజాం ఏరియాలో ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టింది. అటు టాప్ 1 ప్లేస్ లో ట్రిపుల్ ఆర్ మూవీ ఉంది, అండ్ టాప్ 2 లో వచ్చేసి దేవరా మూవీ అయితే ఉంది. అండ్ అలాగే రాయలసీమ గురించి ఎందుకు మాట్లాడుతుంటే, రాయలసీమ ఏరియాలో ఇప్పటి వరకు ఏ హీరో కొట్టని రికార్డ్ అయితే కొట్టడం జరిగింది. అది కూడా బ్యాక్ టు బ్యాక్ 10 crores షేర్ అనేది రాయలసీమ ఏరియాలో పెట్టడం అనేది అయితే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు ఏ తెలుగు స్టార్ కూడా ఆ రేంజ్ అయితే కలెక్షన్ రాలేదు. ఫ్యూచర్ లో కూడా ఇంకో 10 years వరకు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్పగానే ఎవరికి కలెక్షన్స్ అయితే రావు. రాయలసీమ ఏరియాలో అరవింద సమేత్ తో పెట్టిన రికార్డ్ ని ఇప్పటికి ఎవరు కొట్టలేదు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ దేవర మూవీతో దానికి డబుల్ మార్జిన్ తో పెట్టడం జరిగింది. సో మొట్టమొదటి హీరో అన్నమాట. ట్రిపుల్ ఆర్ మూవీని పక్కన పెట్టేసిన కూడా దేవర మూవీతో 10 crores షేర్ ఓపెనింగ్ డేనే కొట్టడం అనేది అయితే అది కూడా రాయలసీమ ఏరియాలో చాలా 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 అంటే చాలా స్టార్డమ్ అలాగే మాస్ పవర్ అయితే ఉండాలి. అది జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ మూవీతో పుష్కలంగా దొరికింది. అండ్ డే 1 రికార్డ్ కూడా కొట్టడం జరిగింది. ఈ రెండు ఏరియాలో చూసుకుంటే మనకి దేవర మూవీకి వచ్చేసి అది 22.64 crores, ఇది వచ్చేసి 10.25 crores. ఈ రెండు ఏరియాల నుంచి దాదాపు 31 crores వరకు అయితే షేర్ అయితే రావడం అయితే జరిగింది. ఇది మామూలు విషయం అయితే కాదు. ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు సీడెడ్ అలాగే నైజాం ఏరియాలో. సో టాప్ 1 ఇట్లా ట్రిపుల్ ఆర్ ఉంది కాబట్టి, అండ్ టాప్ 2 ప్లేస్ లో వచ్చేసి దేవర అయితే ఉంది. రాయలసీమలో కూడా అంతే. రాయలసీమలో దేవర మూవీకి వచ్చేసి 17 crores, ట్రిపుల్ ఆర్ మూవీకి వచ్చి 17 crores వచ్చాయి. దేవర మూవీ చూసుకుంటే 12 crores 10 crores అయితే రావడం జరిగింది. 10 crores షేర్లు ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గా ఉన్నాయని చెప్పాలి. అండ్ అలాగే వైజాగ్ ఏరియా ఉత్తరాంధ్ర మనం చూసుకుంటే అక్కడ కూడా అదిరిపోయి ఓపెనింగ్స్ అయితే కొట్టడం అయితే జరిగింది. ఫర్ ద ఫస్ట్ ఇయర్ అనమాట. ఓపెనింగ్ తోనే దాదాపు 5.9 crores అనేది కొట్టడము, 5 crores ఓపెనింగ్ తో పెట్టడం ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గా పాసిబుల్ అయితే అయ్యిందని చెప్పాలి మరొకసారి. అండ్ గుంటూరు ఏరియాలో వచ్చేసి ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టింది. గుంటూరు ఏరియాలో వచ్చేసి బాహుబలి 2ని బీట్ చేసి మరి అయితే నెంబర్ 1 ప్లేస్ లో అయితే వచ్చింది. దేవరా నాన్ ట్రిపుల్ ఆర్ చెప్తున్నాను. ఇది నాన్ ట్రిపుల్ ఆర్ మూవీకి 8 crores పైన వచ్చాయి. బట్ దేవర మూవీకి 6.2 crores అయితే గుంటూరులో అయితే రావడం జరిగింది. ఆల్ టైమ్ రికార్డు టాప్ 2 ప్లేస్ లో అయితే ఉంది. అదే మామూలుగా మనము షేర్ విషయంలో చూసుకుంటే నెంబర్ 1 ప్లేస్ లో అయితే దేవర మూవీ అయింది గుంటూరు ఏరియాకి. కొంచెం కంపల్సరీ విషయం చెప్తే బాగా అర్థమవుతుంది. కల్కి మూవీకి గుంటూరులో వచ్చేసి 2.7 crores అయితే రావడం జరిగింది. అండ్ సలార్కి వచ్చేసి 4 crores అయితే రావడం జరిగింది. బట్ ఇప్పుడు దేవర మూవీకి చూసారా ఏ రేంజ్ లో ఉందో అనేది. 6.2 crores మామూలు రికార్డు కాదు, ఇది అల్టిమేట్ రికార్డు. నెల్లూరులో వచ్చేసి ఇప్పటి వరకు అక్కడ షేర్ రావడమే కష్టము 2 crores. అలాంటిది 2.11 crores షేర్ అనేది నెల్లూరు డిస్ట్రిక్ట్ లో అయితే కొట్టడం జరిగింది. ఇక్కడ ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. ఈస్ట్ వచ్చేసి 4 crores అండ్ వెస్ట్ వచ్చేసి 3.6 crores ఓపెన్ అయితే అవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ కూడా చాలా గుడ్ ఓపెనింగ్ అనే చెప్పాలి ఈస్ట్ అండ్ వెస్ట్ లా. మొత్తం ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే 54.22 crores అయితే రావడం జరిగింది. 54.22 లక్షలు. ఇది వితౌట్ జిఎస్టీ అనమాట. జిఎస్టీ యాడ్ చేస్తే దాదాపు 62 crores అయితే రావడం అయితే జరిగింది. 62 crores షేర్ అనేది ఏపీ అండ్ తెలంగాణలో దేవర మూవీ అయితే కొట్టడం అయితే జరిగింది. అటు చూసుకుంటే మనము మన ట్రిపుల్ ఆర్ మూవీ వచ్చేసి దాదాపు 75 crores అయితే కొట్టడం జరిగింది. ఇది 62 crores. డిఫరెన్స్ వచ్చి జస్ట్ 14 crores మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది. ఆ 14 crores కూడా వచ్చేసేదేమో మూవీకి ఇంకా ప్రమోషన్స్ గట్టి చేసి ఉంటే. ఇప్పటికైతే టాప్ 2 అయితే ఉంది ఏపీ అండ్ తెలంగాణలో దేవర మూవీకి. అలాగే టాప్ 3 ప్లేస్ లో చూసుకుంటే సలార్ మూవీ అయితే ఉంది 43 crores ది.
సో 43 crores, అలాగే దేవర మూవీకి 62 crores, ఎంత 20 crores తేడా అయితే ఉంది. మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్ రెస్పాన్స్ అనేది. అండ్ ఇది ఇప్పటివరకు ఏపీ అండ్ తెలంగాణలో వచ్చిన కలెక్షన్స్. మరి కర్ణాటకలో చూసుకుంటే డబుల్ డిజిట్ అయితే దాటిందని చెప్పాలి. 10.2 crores అయితే కర్ణాటక నుంచి రావడం జరిగింది. తమిళనాడులో వచ్చేసి 2.36 crores అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ కూడా చాలా గుడ్ రెస్పాన్స్ అనేది చెప్పాలి. కేరళలో వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ సూపర్గా అయితే వచ్చింది. కేరళ వచ్చేసి 64 lakhs అయితే రావడం అయితే జరిగింది. ఇది మొత్తం సౌత్ ఇండియాలో వచ్చిన కలెక్షన్స్. నార్త్ ఇండియాలో వచ్చేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నైట్ మనం చూసుకుంటే 1 crore 2 crores కూడా లేని బుకింగ్స్, మొత్తం డే అయిపోయేసరికి 7.5 crores నెట్ అనేది అయితే కొట్టడం అయితే జరిగింది. 7.5 crores నెట్ అంటే దాదాపు మామూలు విషయం కాదు, గ్రాస్ విషయంలో. ఓవర్సీస్ చూసుకుంటే దాదాపు 50 కోట్లు అయితే రావడం జరిగింది, 50 crores. ఇంకా చాలా లొకేషన్స్ అయితే ఇంకా తెలియాలి. సో మొత్తం వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఇప్పటి వరకు చూసుకుంటే వరల్డ్ వైడ్ డే 1 అయితే కొట్టడం జరిగింది. ఇంకా పెరగవచ్చు. నేను ఇప్పటి వరకు వచ్చిన మాత్రమే